ఇంట్లోకి ఎలిక దూరితే బోను పెట్టి ఎలికను పట్టుకుంటాము తప్ప ఇంటికి నొప్పి పెడతామా? అలాంటి పరిస్థితి విఆర్ఓ వ్యవస్థని అర్ధరాత్రి ఒక పెన్నుపోటుతో ఆ వ్యవస్థనే డిమాలిషన్ చేసిన మహానుభావులు, ధరణిని ప్రజలకు సౌకర్యార్థం, ప్రజలకు ఉపయోగార్థం, భూములున్న ఆసాములకు భరోసా కల్పించాల్సిన చట్టాన్ని వారి స్వార్థం కోసం నలుగురు వ్యక్తులు 4 గోడల మధ్యన రచించిందే ఆనాటి ధరణి. ఈ భూభారతి రాష్ట్రంలో ఉండే ప్రజలందరి అభిప్రాయాలను సేకరించి ఈ భూభారతిని ఈనాడు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఏదైతే ఇందాక నేను చెప్పిన పైలట్ మోడల్ ప్రాజెక్టుతో పాటు ఏ రైతన్నా కూడా ఆఫీసుల చుట్టూ రాకుండా రెవెన్యూ అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి పోయి వారి సమస్యలని ₹1 అంటే ₹1, గతంలో ₹1000 ఉండేది ఆ మాడ్యూల్స్ అప్లై చేయాలంటే. ఇప్పుడు అటువంటిది కూడా లేదు. మాన్యువల్ కాపీ ఇస్తే దాన్ని తప్పకుండా వారి గ్రామంలోనే పరిష్కరించే విధంగా ఈ చట్టంలో సవరణలు తీసుకొచ్చాం. టెక్నికల్ పారామీటర్స్ విషయానికి వస్తారండి, అంటే ఒక్కోసారి 1 కోటి మంది బ్రౌజ్ చేయొచ్చు, అయినా సిస్టమ్ స్ట్రక్ కాదు అనేది. అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఈ రోజు వరకు అటువంటి పరిస్థితి లేదు. సుమారుగా నాకు తెలిసి అరౌండ్ 10 lakhs మెంబర్స్ ఇప్పటి వరకు ఈ కపుల్ ఆఫ్ 3 daysలో వాళ్ళు లాగిన్ అయ్యారు. ఎక్కడా ఏ రకమైన ఇబ్బంది లేదు. 75 నుంచి 80 లక్షల మంది ఒకేసారి లాగిన్ అయినా కూడా ఆ కెపాసిటీ బేర్ చేసే విధంగా హిట్ చేసినా కూడా ఆ సిస్టమ్ తట్టుకునే విధంగా మనం దాన్ని డెవలప్ చేయటం జరిగింది. కరప్షన్ చెక్ ఎట్లా పెట్టబోతున్నారు? తప్పకుండా ఏదైతే కరప్షను అనేది ఆనాటి ప్రభుత్వం ఆ వంకతో అధికారుల మీద రుద్దిందో, ఫస్ట్ మనం చిత్తశుద్ధితో ఉండాలి. మనం చేసే నిర్ణయాలు, మనం తీసుకొచ్చే చట్టాలు కరప్షన్కి తావు లేకుండా ఉండే విధంగా ఉండాలి. ఆ చట్టంలోనే ఆ కరప్షన్కి వెసులుబాటు ఇచ్చింది. ఈ చట్టంలో ప్రజల ముందుకు తీసుకెళ్తుంది. ఈ చట్టం ప్రజల సమక్షంలో ఉంటుంది కాబట్టి తప్పకుండా కరప్షన్కి ఆస్కారమే ఉండదు. మంత్రి గారు, అంటే మీరు ఈ సర్కార్లో సన్నబియ్యం అనేది ఒక గేమ్ చేంజర్ అంటున్నారు. భూభారతి కూడా ఒక గేమ్ చేంజర్లా ఉపయోగపడుతుందా? ఎస్. దాన్ని ఎట్లా ఉపయోగిస్తారు? అసెంబ్లీ సాక్షిగా చెప్పాను. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి తీసుకొస్తామని చెప్పిన దాని ప్రకారం భూభారతి తీసుకొచ్చాం. రాబోయే ఎన్నికలకి ఇదే మాకు గేమ్ చేంజరు. ఇది మ్యాండేటరీగానే పెట్టుకొని ఎన్నికలకి పోతాం. దీన్నే ప్రజలు దీవిస్తారని పూర్తిగా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. సేమ్ టైంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేక సందర్భాల్లో పదే చెప్పినారు, ధరణితో చాలా అక్రమాలు జరిగినాయి, చాలా కరప్షన్ జరిగింది, వేల కోట్లాది భూములు కొల్లగొట్టారని. వాటి అన్ని మీద రికవరీ ఉందా, ఎంక్వైరీ ఉందా, ఏం చేస్తారు? దీంట్లో ఈ భూభారతికి చట్టంలో కూడా ఆడిటింగ్ చేసే ఫోరెన్సిక్ ఆడిటింగ్ కూడా చేసే వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశాం. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన 2 సంస్థలతో ఆల్రెడీ నెగోషియేషన్స్లో ఉన్నాం. రాబోయే కొద్ది రోజుల్లో దానికి సంబంధించింది కూడా ఫస్ట్ మీకే చెప్తాను. అవును, అంటే ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరమైనవి చాలా ఇష్యూలో మీరు అనేక ఎగ్జాంపుల్ చెప్పినారు. వాటిని ఏం చేస్తారు? మళ్ళీ రికవరీ చేస్తారా? ఏం చేస్తారు? తప్పకుండా ఈ భూభారతి ద్వారా, ఈ ఆడిటింగ్ ద్వారా ఏదైతే ప్రభుత్వకు సంబంధించిన ఆస్తులు ఆనాడు పింక్ కలర్ షర్టు వారి పాకెట్లోకి పోయాయో వాటన్నిటినీ తీసుకొస్తాం, రికవరీ పక్కా చేస్తాం. పేదవాడికి సంబంధించిన ఆస్తి పేదవాడి ఆస్తి, అది పేదవాడికి చెందే విధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుంది. కీలకమైన శాఖ ఇందిరమ్మ హౌసింగ్ కూడా మీ దగ్గరే ఉంది. ఫస్ట్ ఫేజ్ ఏంది హౌసింగ్ స్కీమ్, ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత 4.5 లక్షలు ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నాకు తెలిసి ఈ నెలాఖరు లోపే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీకి సంబంధించిన వాళ్ళు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లలో ప్రతి గ్రామానికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. అంటే 4,500 ఇళ్ళు అన్నారు మీరు, మీది ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అంటే ఎందుకు ఆలస్యం అవుతుంది? అంటే ఏ స్కీమ్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా అడావుడిగా చేస్తే మరొక ధరణి కావాలనో, మరొక స్కామ్ కాకూడదనో కార్యక్రమం తప్ప, ఏ కార్యక్రమం చేసినా అది పేదవాడి గుమ్మానికి వెళ్ళాలనే తాపత్రయమే తప్ప లేటు చేయాలనో, లేటు చేస్తే ప్రభుత్వానికి వచ్చేది ఏమీ ఉండదు. సిస్టాన్ని అడాప్ట్ చేసేటప్పుడు ఒక పైలట్ ప్రాజెక్టుగా, ఒక పైలట్ స్కీమ్గా కొంత ప్రాక్టికల్గా చేస్తే దాంట్లో వచ్చే మెరిట్నన్నీ మనం ది బెస్ట్
మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి కానీ అది- అవకాశం ఉంటుంది. కాబట్టి లేటుకు కారణం అదే తప్ప ఇంకొకటి ఏది కానే కాదు.